అరే హరీష్ రావు సార్ ఏందో మళ్ళొచ్చిండు బాగా గరమే ఉన్నట్టున్నాడు కదా ఏమో మాట్లాడతాడు కావచ్చు ఏం మాట్లాడతారు సార్ మరి చెప్పగలుగుతారా ఏం సారు నాకేమైతే అర్థం కాలే ఏం చెప్పగలగాలే బీజేపీ ఏం చేసిందో చెప్పమని మీ ఊళ్ళల్లో ప్రచారానికి వచ్చే బీజేపీ నాయకులను అడగండి మరి బీజేపీలు ఏం అభివృద్ధి చేయలేదంటారా సారు మరేమో గాళ్ళు గట్లన బట్టే దళితులకు ఏమైనా చేసిందా గిరిజనులకు ఏమైనా చేసిందా రైతులకు ఏమైనా మంచి పని చేసిందా పేదలకు ఏమైనా మంచి పని చేసిందా అన్ని పనులు మేమే చేసినాం తెలంగాణలో మొత్తం అభివృద్ధి మొత్తం మేమే చేసినామని బీజేపీ వాళ్ళు అంటారు కదా సార్ మరి కొన్ని పనులు అయితే చేసిండు ఏం పనులు సార్ గయ్యి పెట్రోల్ డీజిల్ ధరలు 100 రూపాయలు అయితే చేసిందా పెద్ద మాట అన్నాడు సార్ 100 రూపాయలు చేసిండు ఎలక్షన్ వచ్చిందంటే 2 రూపాయలు ఇచ్చిండు నిజమేనా ఏమో సార్ నాకైతే బండి లేదు కారు లేదు ఇక మీకే తెలవాలి అదే విధంగా గ్యాస్ సిలిండర్ ధర 350 1000 రూపాయలు చేసిండు ఎలక్షన్ వచ్చిందంటే 100 రూపాయలు ఇచ్చిండు అవును కానీ సారు ఇంకా ఉజ్వల యోజన పథకం కింద జనాలందరికీ కేంద్ర ప్రభుత్వమే గ్యాస్ సిలిండర్లను ఉత్తగానే ఇచ్చిందట మరి గా ముచ్చట అంతా ఉత్తుతుంది అంటారా అంటే మనం అంత అమాయకులమా మన చెవులలో పూలు పెడుతున్నారు 1000 రూపాయలు వేస్తే 100 రూపాయలు తీస్తుంది మరి 900 ఎవరు కట్టాలి అయితే బీజేపీ వాళ్ళే జనాలను మోసం చేస్తారంటవా సారు ఈ పెరిగిన ధరలతో ఇవాళ పేదల నడ్డి విచ్చింది ఇవాళ బీజేపీ పార్టీ మరి ఫసల్ బీమా యోజన పథకం కింద రైతులందరికీ ఎరువులు వాళ్ళే ఇస్తా అని చెప్తారు మరి గీ ముచ్చట ఏమంటారు మరి ఇది నిజమేనా సారు అరే ఆకలి పెరిగింది నిరుద్యోగం పెరిగింది పేదరికం పెరిగింది ఇది తప్ప మీరేం చేసిండు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో పేదలు రైతులు విద్యార్థులు అందరు సుఖంగానే ఉన్నారంటారా సార్ మరి మీరు ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండే బీజేపీ మరి మన బీఆర్ఎస్ ప్రభుత్వంలో చదువుకున్న విద్యార్థులకు నిరుద్యోగ భృతే రాలేదట నోటిఫికేషన్లే రాలేదట ఈ ముచ్చటగా విద్యార్థులే చెప్తారు మరి ఈ ముచ్చటకి ఏమంటారు సార్ మరి మీరు చెప్పింది 20 కోట్లు ఇచ్చింది 7 లక్షలు 6.5 లక్షలు ఇచ్చింది అంటే ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగ యువతను ఇవాళ బీజేపీ మోసం చేసింది మరి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వమే విద్యార్థులను నిలువుత మోసం చేసిందని వాళ్ళే చెప్తారు మరి ఈ మాట నిజమేనా సార్ అందుకే ఈ మధ్య బీజేపీ వాళ్ళు ఎంపీకి నిలబడ్డోళ్ళు ఒక్కొక్క కాడ ఒక్కొక్క పంచుతున్నారు మరి ఈ బీజేపీ ప్రభుత్వ పోలకు ఏం చెప్పుకునేందుకు పథకాలు లేవంటారా గ్యారంటీలు కూడా లేవంటారా సారు చెప్పుకోవడానికి పథకాలు లేవు గనక చిత్రపటాలు వంచుతున్నారు క్యాలెండర్లు వంచుతున్నారు బ్యాగులు వంచుతున్నారు చీరలు వంచుతున్నారు ఏమో సారు మీరేమో బీజేపీ వాళ్ళని అంటారు బీజేపీ వాళ్ళు ఏమో మిమ్మల్ని అంటారు ఇక ఈ ముచ్చట్లయితే నాకైతే ఏం అర్థం కావు కానీ ఇక చూడాలి మరి ఎలక్షన్లు అయ్యేంత వరకు ఎవరు గెలుస్తారు ఎవరు ఉంటారు అనే ముచ్చట్లు ఇక ఇవ్వండి ముచ్చట్లు